హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేయండి. ఇక ఈ రోజు అయితే ఏం చేస్తున్నా ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఏం లేదండి, ఈ బ్లౌజ్ అయితే సిగ్గుకుందాం అనుకుంటున్నా. ఈ బ్లౌజ్ గురించి కొంచెం ఫుల్ వీడియో చేస్తున్నా. అసలు బ్లౌజ్ కుట్టరాని వాళ్ళు కూడా మరి యూట్యూబ్ లో చూసుకుంటే గుర్తొచ్చే మరి వస్తే సక్సెస్ అవుతుందా కాదా అనేది వీడియోలో చూపిస్తున్నాను. అంటే యూట్యూబ్ లో చెప్పేవి ఉంటాయి, బాగానే చెప్తారు యూట్యూబ్ లో కూడా. కానీ మనకి కుట్టే విధానం అనేది ఏ విధంగా కుట్టాలి ఏంటి అనేది ఒకసారి బయట అనేది చూస్తే క్లియర్ గా యూట్యూబ్ లో చెప్పేదానికి మనకు అర్థం అవుతుంది. మనకి ఏ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ యూట్యూబ్ లో చూసి కుట్టడం అంటే కొంచెం కష్టము. అంటే నా ఒపీనియన్ అట్లాంటిది. మరి మీరైతే ఎట్లుంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. అయితే ఇది ఈసారి ఏంటి అంటే మొన్న నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేను సారీస్ బిజినెస్ చేస్తున్నా అని వీడియో పెట్టాను కదా. నాకు అంత సీన్ లేదులేండి, సారీస్ బిజినెస్ అయితే ఏం చేయట్లేదు. ఎట్లా అంటే ఇక నేను ఏదో అందరు కొత్తగా ట్రై చేస్తున్నారు, ఏదో ఒక వీడియో ట్రై చేద్దాం అనేసి అట్లా పెట్టేసిన అనమాట. ఇదైతే బ్లౌజ్ కుట్టాక అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను వీడియోలో. ఇప్పుడైతే కట్ చేసుకుంటాను. ఇది ఇది వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లైనింగ్ వాష్ చేసే వేరే ఒకటే వాష్ చేయకుండా ఇది బానే ఉంటది అనమాట. సింక్ అవ్వదు ఎక్కువ. ఇది ఒక రకమైన క్లాత్ అనమాట. ఇది అంతగా ఏం సింక్ అవ్వదు. ఆ ఇది వచ్చేసి మీటర్ లైనింగ్. ఇంకా సైజుని బట్టి మనము క్లాత్ అనేది తీసుకుంటాం. ఇప్పుడైతే సైజుని బట్టి ఏం లేదు. మామూలుగా బాగా సన్న ఉన్న వాళ్ళకి అయితే 80 సెంటీమీటర్లు, తర్వాత కొంచెం లావు ఉన్న ఎంత లావు ఉన్నా మన బోటిక్ వాళ్ళు అయితే మీటర్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తారు. ఇంకా అదే విధంగా నేనైతే మీటర్ తీసుకున్నాను. లైనింగ్ అయితే ఇంకా ఏంటంటే అది ఆ రోజు ఫన్నీగా ఉంటదని వీడియో పెట్టిన. మనకి అది సీన్ లేదు లేండి, మనకి అంత ఫాలోయింగ్ కూడా లేదు ఇక యూట్యూబ్ లో. అందుకే మనం బిజినెస్ చెయ్యంలేండి, ఇంత తొందరగా బిజినెస్ చేసే ఆలోచన కూడా లేదు. ఇక వీడియో అయితే చూసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లైట్ పింక్ కలర్, దీనికి పైపింగ్ కూడా వేస్తా. పైపింగ్ వేసుకుంటూ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను. ఇంకా కటింగ్ అయితే క్లియర్ గా డీటెయిల్ గా ఏం చెప్పను, ఇలా కుట్టాను అని చూపిస్తాను. డీటెయిల్ గా చెప్పడానికి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు కదా, మన అంత కోడికుర్రా అంత నాలెడ్జ్ లేదు, చెప్పే అంత లేదు. దానికోసం అని ఇట్లా అయితే చూపిస్తాను. ఇంకా చూసేయండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అసలు నేను స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నా ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. అంటే కరోనా రాకముందనమాట, ఒక 1 మంత్ ముందైతే మా చిన్నోడు స్కూల్కి వెళ్తుంటే, పెద్దోడు చిన్నోడు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు. చిన్నోడు నర్సరీ అనమాట. అప్పుడప్పుడు వాడు స్కూల్కి వెళ్తుండే. ఇంకా మా ఇంటి దగ్గర ఖమ్మంలోనే మేము రెంట్కుండే దగ్గరలోనే ఒక ఆంటీ నేర్పించారు. అంటే మాకు చుట్టాలు కూడా ఇద్దరు. చుట్టాలని నాకు ఫ్రీగా ఏం నేర్పించలేదు. అంటే నాలాగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి నేర్పించింది ఆంటీ అయితే. ఒక 250 మెంబర్స్‌కి చాలా మందికి ఇట్లనే మిషన్ నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పుతా ఫ్రీగా. నాకు వచ్చిన వర్క్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని పాపం ఆంటీ అయితే చాలా మందికి నేర్పించారు. అలా నేనైతే అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండేదనమాట. మా మమ్మీకి గూడా బ్లౌజొచ్చు. మా మమ్మీ కుడుతుంటే అప్పుడప్పుడు చూసేదనమాట. అట్లా మేము ఇంకో దగ్గర రెంట్‌కున్న దగ్గర గూడా ఆ ఆంటీకి గూడా స్టిచ్చింగ్ వచ్చనమాట. ఆ ఆంటీకి గూడా బ్లౌజ్ కుట్టేది. వాళ్ళు బ్లౌజ్ కుడుతున్నప్పుడు నేను అప్పుడప్పుడు బాగా కొంచెం ఇంట్రెస్ట్‌గా చూసేది. ఎలా కుడుతున్నారు ఏంటి అనేసి. ఇంకా ఏమైందంటే ఇగ అప్పుడు నాకు ఈ ఆంటీ ఫ్రీగా నేర్పుతున్నారు గదా, నేర్చుకుందాం, చాలా మంది నేర్చుకుంటున్నారు, మనం ఎందుకు నేర్చుకోవద్దు, అసలే ఇప్పుడు మిషన్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉందనమాట. ఇంకా ఏంటి 50 రూపీస్, 30 రూపీస్ అట్లా ఏదన్నా డబల్ స్టిచ్ వేయించుకోవాలంటే, ఆల్టరేషన్ చేయించుకుంటే నైటీ అయినా, డ్రెస్ అయినా 50లు, 30లు, 40లు తీసుకుంటున్నారు. అవన్నీ ఎందుకు, నాకొక మిషన్ కొని అని మా ఆయన్ని ఎప్పటినుంచో అడుగుతున్నా. అయితే "నువ్వు మిషన్ గాదు, మిషన్ నేను కొనిస్తా. నువ్వు బ్లౌజ్ గూడా నేర్చుకో" అనేసి అనన్నారు. మనకు తెలిసిన ఆంటీ ఉన్నారుగా, అక్కడ నేర్చుకో అనేసి చెప్తే సరేలే అని
ఇంకా ఆంటీ దగ్గరికి అప్పుడప్పుడు ఒక 2 అవర్స్ వెళ్ళేదాన్ని. అట్లా 10 డేస్ ఎళ్ళా. 10 డేస్ నాకు బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా ఏం రాలేదు. కాపోతే నేర్చుకున్నా 10 డేస్‌లో. ఒక బ్లౌజ్ ఆకారం అనేది కుట్టడం వచ్చింది. కొలతలు తెలుసు. కటింగ్ నేర్చుకున్నా పర్ఫెక్ట్‌గా. నేర్చుకున్నాక తర్వాత మా మమ్మీ బ్లౌజులు ఒక నాకు అది మర్చిపోకుండా కుట్టడం అనేది మర్చిపోకుండా మా మమ్మీకి ఏదో ఒక రకంగా బ్లౌజులయితే కుట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఇక్కడైతే కొంచెం షేక్ అయితుంది వీడియో ఏమనుకోకండి. అలా మా మమ్మీ బ్లౌజులు కుట్టడం వల్ల, ఆ ఆంటీ నేర్పియడం వల్ల, నేను అప్పుడప్పుడు బ్లౌజ్ కుడుతుంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా చూడడం వల్ల, అంటే యూట్యూబ్‌లో అన్నీ చూపిస్తారు. కాజాల పట్టీ ఏటేయాలి, కొన్ని కుట్టే మిస్టేక్స్ ఉంటాయి. అవి బయట చూస్తే మనం పర్ఫెక్ట్ అవుతాము. యూట్యూబ్‌లో కూడా చాలా బాగా చెప్తారు. కొన్ని అయితే బోట్ నెక్స్ అలాంటివయితే నేను యూట్యూబ్‌లో చూసుకుంటూనే కుట్టిన. ఈ బ్లౌజు నా సొంతంగా నేనే కుట్టుకున్నా అనమాట. చాలా బాగా కుట్టుకున్నా. వీటికి డోరీసు అవన్నీ నేనే పెట్టుకున్నా. ఇంకా నేను మీకు కట్టుకొని ఆ వీడియోలో చూపిస్తాను నా బ్లౌజ్. అయితే ఇగ ఈ చీర మీదకే నేను కుట్టుకున్నా అనమాట. నా బ్లౌజ్ ఎలా వచ్చింది, ఏంటి అనేది మీకైతే వీడియోలో చీర కట్టుకొని క్లియర్‌గా చూపిస్తా అన్నా గదా! ఇదిగోండి నా బ్లౌజ్ అయితే ఇలా కుట్టుకున్నా. ఎలా వచ్చింది, ఏంటి అనేది కామెంట్ చేయండి. అట్లనే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. నెక్స్ట్ టైమ్‌కి సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తా. ఈ శారీ అయితే నేను ట్యాగ్ చేస్తా. ఈ శారీ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న. చాలా బావుంది. మీరు కూడా నచ్చితే తీసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు పెట్టడానికైతే ట్రై చేస్తా. నా వీడియో ఎలా అనిపించింది, నేను స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నా అనేది ఈ వీడియోలో అయితే వివరంగా చెప్పిన. ఇంకా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్‌గా నేర్చుకునే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.